హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. ఇది ఈ 5 వీక్స్ 5 డేస్కి రావచ్చు, 4 డేస్కి రావచ్చు, లేకపోతే ఈ వీకెండ్కి రావచ్చు. ఎలా వస్తుందో నేను చెప్పలేను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించాము దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించాను దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించాను దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఇక్కడ ఒక కార్డు అయితే వచ్చింది, ఇప్పుడు తీసుకుంటాను. ఫస్ట్ కార్డు. ఓకే, వీళ్ళైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చూద్దాం ఇంకా ఏం చెప్తాను. ఇది పోయిన వీక్లో వచ్చినట్టుగా ఉంది. చూద్దాం. కలిపాల్సి వచ్చింది. ఓకే ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ ఉండటం మూలాన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. థర్డ్ పర్సన్ గొడవ చేస్తారని ఆలోచిస్తున్నారు. ఓకే, చెప్తాను. ఇక్కడ ఎవరైనా చూడొచ్చండి, మ్యారేజ్ అండ్ మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్ అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ వచ్చారు కాబట్టి మీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కానివ్వండి థర్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే ఇద్దరికి థర్డ్ పర్సన్ ఉన్నారు, అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్, వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్. ఓకేనా? అలా వచ్చింది ఈరోజు. ఇక్కడ చూసేవాళ్ళు కూడా అచ్చంగా థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడైతే వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి, చాలా బాధపడుతున్నారు. చుట్టుపక్కల కూడా చాలా సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. ఆల్రెడీ చాలా వరకు వీళ్ళని చాలామంది మోసం చేసేసారు. ఓకేనా? వీళ్ళు చేసిన దానికి, అంటే వీళ్ళు మీకు గతంలో చేసిన మోసానికి వీళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ అనేది మోసపోయారు ఎవరి చేతుల్లోనూ. అంటే థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బయట వ్యక్తులు కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, వాళ్ళు మోసం చేస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే పెయిన్ అనుభవిస్తున్నారు. మీలాంటి మంచి పర్సన్ వదిలేసుకొని ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి, గతంలో ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను, లేకపోతే మీకు థర్డ్ పర్సన్ ఉన్నారని తెలిసినా కూడా మీ లైఫ్లో వాళ్ళు వచ్చి మీతో గతంలో బాగానే ఉన్నారు, తర్వాతగా
మీ వైపుగా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ వైపు చూసుకోవాలి అన్నట్లుగా వీళ్ళు కొంచెం కొంచెంగా మీ వైపు నుంచి దూరం అయిపోయారో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే నాకు అన్ని వైపులా సమస్యలే వస్తున్నాయి, అన్ని వైపులా నేను మోసపోతున్నాను. మీతో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అలా ఉండేది కాదు, మీరు మోసం చేసే వ్యక్తి కాదు, నేనే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా వీళ్ళు బాధపడుతున్నారనమాట. అండ్ మీరు చూస్తే మీరు కూడా ఒక షెల్ లాంటిది సృష్టించుకొని మీరు నాకు అవసరం లేదు అంటే కొంతమంది వీళ్ళు ఏదైతే మీకు ఆల్రెడీ పెయిన్ ఇచ్చారో, బాధనిచ్చారో, దానివల్ల మీకు ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, మీరు వచ్చినా రాకపోయినా నాకు ఓకే, పర్వాలేదు, మీరు వస్తే ఓకే, రిలేషన్షిప్ ఉండాలా లేదా అని నేను సంగతి తర్వాత చూసుకుంటాను, మీరు రాకపోయినా సరే నాకు మీరు అక్కర్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్ కావాలి అనుకున్నా సరే మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవడానికి, వాళ్ళ వైపుగా ఒక స్టెప్ తీసుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే గతంలో మోసం చేసినట్టు మళ్ళీ ఈ పర్సన్ మోసం చేస్తారేమో, గతంలో బాధ పెట్టినట్టుగా ఇప్పుడు అట్ ప్రెసెంట్ అలాగే బాధ పెడతారేమో. అంటే కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ వయసుగా ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఏమున్నా సరే మీ వైపుగా బయట పెట్టేవాళ్ళు కాదు. ఎంతసేపటికి మీరు మీ ప్రేమని కానివ్వండి, అది ఏదైనా సరే మీరు నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నీతోనే ఉండాలని అనిపిస్తుంది, అదేదో మీరైతే బయట పెట్టేవాళ్ళు. ఆ పర్సన్ అయితే మాత్రం బయటకి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో. దానివల్ల ఏంటంటే ప్రేమ అనేది ఎక్కువగా పెంచుకుంటే రేపటి నాడు నేను బాధపడాల్సి వస్తుంది. మిమ్మల్ని కొంతమందికి ఆల్రెడీ చెప్పే ఉండొచ్చు, అంటే గతంలో కానివ్వండి ఇప్పుడైనా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నేను ఈక్వల్గా సమానంగా మీకు ప్రేమని ఇవ్వలేను, కాబట్టి మీరు ప్రేమను అనేది తగ్గించుకోండి, ఎప్పటికైనా ఈ రిలేషన్షిప్ని నేను ఎండ్ చేసేయాల్సి వస్తుంది అన్న వైజ్గా మీకు కొంతమంది చెప్పుండొచ్చు. కానీ మీరేంటంటే లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఒకసారి లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అంటే ఒకసారి ఎవరి లైఫ్లోకైనా వచ్చినప్పుడు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి, లేకపోతే లేదు. అంతేకాని ఇలా ఆఫ్గా చేసి అంటే ఆన్ ఆఫ్ చేసుకుంటూ రిలేషన్షిప్ని ఎండ్ చేయడం అనేది నేను చేయను. మీరు ఎండ్ చేసినా సరే ఓకే రిలేషన్షిప్, నేను మాత్రం మీరు తప్పితే నాకు లైఫ్లో ఎవరు వద్దు అన్నట్లు మీరు ఆ పర్సన్కి గతంలో అయినా సరే పోర్ట్రే చేశారు. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు రియలైజ్ చేసుకున్నారన్నమాట. అంటే గతంలో నుంచి మిమ్మల్ని మార్చి ప్రయోజనం లేదు, ఎందుకంటే మీరు అప్పటికే ఎక్కువ ప్రేమని పెంచేసుకున్నారు ఆ పర్సన్ మీద. ఇక మిమ్మల్ని మార్చలేను, నేను మారిపోవాలి, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చండి, థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సనే ఉంటారు అని లేదు. ఎవరికైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ లేరు మేడం, ఫ్యామిలీ అయితే మాత్రం ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి, వాళ్ళ వైపుగా వెళ్ళాలి. అది ఎలా రేపొద్దున నేను ఈక్వల్గా సమానంగా ఇద్దరికి ప్రేమని పంచాలంటే కుదరదు, ఎందుకంటే మీ వైపుగా ఉంటే వాళ్ళ వైపు డౌట్స్ వస్తాయి. సరే మీరు ఓకే చెప్పినా మీ వైపుగా ఉండాలంటే వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళలేక అక్కడ స్టక్ అయిపోయారనమాట, ఎటు తేల్చుకోలేక. మీరు కావాలి అని అనిపిస్తుంది, చెప్పాను కదా, మీలో ఏదైతే గుణాలు ఉన్నాయో వాళ్ళకి, మీలో ఏదైతే నచ్చుతాయో వాళ్ళకి, దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. అండ్ వీళ్ళు ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయి అలాగే ఉండిపోయారు. నేను చెప్పాను కదా, మీరు ఏదైతే వీళ్ళ వైపుగా నువ్వు ఈ రిలేషన్షిప్లో రేపటి రోజైనా సరే నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను, ఒకవేళ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ వైపు నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే తనని మ్యారేజ్ చేసుకున్నాను, లేకపోతే ఫ్యామిలీ ఉందని కానివ్వండి, నేను వెళ్ళిపోవాలి అన్నా సరే మీరు మాత్రం తన వైపు తగ్గకుండా మీ ప్రేమని ఏదైతే ఇచ్చారో, ఓకేనా, ఇప్పుడు అర్థమైందా, ఏదైతే ఇచ్చారో అది కూడా ఈ పర్సన్కి గుర్తొస్తుందన్నమాట. అంటే వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకు అనవసరం,
థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతే వెళ్ళిపో అన్నట్లుగా మీరైతే బిహేవ్ చేయలేదు. అంటే అంటే ఇద్దరికీ సమానంగా ప్రేమను చూపించు, ఇద్దరికి సమానంగానే ఇవ్వటానికి చూడు. థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ వదిలేసి నా వైపుగా రా అని కూడా మీరు అడగలేదు. ఏ రోజు కూడా అది కూడా పోర్ట్రే చేసినట్లేదు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే ఉండు, నాతోనే ఉండు. అంటే వాళ్ళకి 100లో 50% వాళ్ళ వైపు చూపించు, 50% నా వైపు చూపించు అన్నట్లుగా మీరేదైతే మీ పర్సన్కి చెప్పారో అది కూడా ఈ పర్సన్ గుర్తొస్తుంది. అలా చూపించలేను కదా, ఎందుకంటే అది ఫ్యామిలీ. వాళ్ళ వైపు ఎక్కువగా గొడవలు పెట్టుకుంటే ఏదైనా చిన్న విషయానికే వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, తగువులు పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ వైపు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది, మీ వైపు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళు గతం నుంచి ఇప్పుడైనా సరే. కొంతమందికి అంటే రీబోత్ అయిన వాళ్ళకైనా సరే చెప్తున్నానండి, రీబోత్ అయిన వాళ్ళకైనా సరే వీళ్ళు ఏంటంటే కంట్రోల్ చేయగలుగుతారు మిమ్మల్ని, కానీ వాళ్ళ వైపుగా వాళ్ళని కంట్రోల్ చేయలేదు. అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ని కానివ్వండి, ఫ్యామిలీని కానివ్వండి, వాళ్ళ వైపుగా వాళ్ళని కంట్రోల్ చేయలేరు. మిమ్మల్ని అయితే కంట్రోల్ చేస్తారు, మేనిఫెస్టేషన్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయలేరు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే నాలో చాలా చేంజెస్ వస్తున్నాయి, మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను స్టక్ అయిపోయాను, ఎటు తేల్చుకోలేకపోతున్నాను. గతంలో కూడా మీరు చాలా ఛాన్సెస్ ఇచ్చి చూశారు వీళ్ళ వైపుగా. అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కానీ థర్డ్ పర్సన్ వైపే ఉండు, నేను కాదని నేను అనను. థర్డ్ పర్సన్ని వదిలేసే నా దగ్గరికి రా అని నేను అనను. కానీ మీరు నాతో కూడా ఉండు అన్న వయసుగా అంటే ఛాన్సెస్ అలాగే వస్తాయి కదా, అలా ఇచ్చి చూశారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది రేపటి నాడు తెలిస్తే ఆ సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచించడం వల్ల స్టక్ అయిపోయారనమాట. మీకు ఈ పర్సన్ అంటే చాలా కొద్దో గొప్ప ఇష్టం ఉంది, ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది. కొంతమందికి చాలా ఇష్టం ఉంది, కొంతమందికి ఎక్కడో ఒక చోట మీ వైపుగా వీళ్ళు మోసం చేశారు అని వీళ్ళ మీద కోపం ఉన్నా, అసహ్యం ఉన్నా సరే, ఏదైనా సరే బయటికి మాత్రం అది అనిపిస్తుంది, లోపల మాత్రం కొంచెం కొద్దో గొప్ప వీళ్ళ మీద ప్రేమ ఉంది. ఓకేనా, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా అన్న వయసుని మీరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఈ పర్సన్కి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, ఒక స్టాండ్ తీసుకోవాలి మీ వైపుగా ప్రపోజ్ చేయాలి, గతంలో ఉన్నట్టుగా మీతో ఉండాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నారు ఈ పర్సన్, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎక్కువగా వస్తుంది, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా. అండ్ వర్క్లో ఉండైనా సరే మీ జ్ఞాపకాలు కానివ్వండి, మీ వైజ్గా ఫీలింగ్స్ కానివ్వండి, వాటిని అణిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ వల్ల కావట్లేదు. ఎంత వర్క్లో బిజీగా ఉన్నా సరే, ఎంత తనని తను కంట్రోల్ చేసుకోవాలని చూసినా సరే మీరు పదే గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే గతంలో మీరు చాలా బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారు. గతంలో మిమ్మల్ని చాలా పెయిన్ ఇచ్చారు. అంటే గతంలో మీరు ఎంత ప్రేమని చూపించినా సరే తను తిరిగి ఇవ్వకపోగా మాటలు అనటం, అంటే అలా కాదు ఇలా కాదు అని ఏదైనా సరే మాటలు అనటం కానివ్వండి, వేరే విషయాల వైజ్గా అయినా సరే మిమ్మల్ని వేలెత్తి చూపించడం కానివ్వండి, అలా చేయటం అన్నమాట. అలా చేయటం వల్ల ఈ పర్సన్కి ఏంటంటే అంత చేసినా సరే మీరు బాధపడుతూ సైలెంట్గా ఉండేవాళ్ళే, కానీ వీళ్ళని తిరిగి మాట్లాడటం కానివ్వండి, తిరిగి వీళ్ళని కోప్పడటం కానివ్వండి, అలాంటివి చేసేవాళ్ళు కాదు మీరు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని పదే బ్రేక్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని. అంటే మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మీరు ఎంత ప్రేమను చూపించాలని ప్రయత్నం చేసినా తను చూపించేది చాలా తక్కువ ప్రేమను చూపించడం. వాళ్ళ మనసులో ఉంది ప్రేమ అనేది, కానీ బయటికి మాత్రం పోర్ట్రేట్ చేయడం చాలా తక్కువ, చాలా మొండి పర్సన్ ఈ పర్సన్. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి చెప్పాను కదా లవ్ ఉంది, కానీ వీళ్ళు ఏంటంటే బయటికి మాత్రం పోర్ట్రేట్ చేయరు. ఇప్పటికీ అలాగే ఉన్నారు చాలామంది. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ గతంలో ఉన్నట్టు సిచ్యువేషన్ ఇలాగే ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళ మీ వయసుగా ఎండ్ చేసేయాలంటే ఇప్పుడు చేయి దాటిపోతుంది పూర్తిగా. ఇప్పుడు నేను ఎండ్ చేసేస్తే పూర్తిగా రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది. గతంలో ఏదైతే ఏజ్ గ్యాప్ కానివ్వండి, లేకపోతే చెప్పాను కదా ఇక్కడ నాకు సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు కనిపించారు అని చెప్తున్నాను కదా, వాళ్ళకైనా సరే
ఆ ప్రాబ్లమ్ ఇప్పటికీ ఉంది. నా నా లైఫ్‌లో ఉంది. ఆ ప్రాబ్లమ్ ఉంది. కానీ మీరంటే ఇష్టం ఉంది. కానీ అది నేను బయటికి పోర్ట్రే చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మిమ్మల్ని బాధ పెట్టాను. మీ మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. చాలా పెయిన్ అనుభవించారు నా వల్ల. కానీ నేనేంటంటే దానివల్ల నేను రిలేషన్‌షిప్‌ని గతంలో ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను. కానీ అప్పటి నుంచి ఎప్పుడైతే మీ జ్ఞాపకాలు వీళ్ళని చుట్టుముట్టాయో, ఏదైతే ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ వైపుగా రావటం స్టార్ట్ చేశాయో, అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎప్పుడైతే మీ వైపుగా వచ్చాయో వాటి వల్ల ఏంటంటే ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని డేస్ అయిపోయింది, ఇన్ని ఇయర్స్ అయిపోయింది, అయిపోయినా సరే మీరు పదే పదే గుర్తుకు రావడం వల్ల ఈ పర్సన్కి ఏంటంటే ఇది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. అంటే అయిపోయింది ఈ రిలేషన్షిప్, చాలా వరకు ఎండ్ అయిపోయింది, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే సడన్గా మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చాయో, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందో, భగవంతుడు ఏదైతే పుష్ చేస్తున్నారో ఈ పర్సన్ మీకే కరెక్ట్ అన్నట్లుగా భగవంతుడు ఏదైతే పుష్ చేస్తున్నారో దానివల్ల ఏంటంటే ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇది దేవుడు సృష్టించిన ఒక అద్భుతం. అంటే గతంలో వద్దు అనుకుని వెళ్ళిపోయారు థర్డ్ పర్సన్ వైపుగా. వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత నుంచి మీ విలువ అనేది తెలిసి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఏదైతే మిస్ అవుతున్నారో, మిమ్మల్ని ఏదైతే విలువ తెలిసి వస్తుందో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వీళ్ళలో చేంజెస్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడిందనమాట. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది టైం పడుతుందండి, ఒక రోజులో అయ్యేది కాదు. రోజులు గడిచే కొద్దీ వీళ్ళలో మార్పులు అనేవి వస్తాయన్నమాట. వీళ్ళకి ఏంటంటే రెండు విషయాల మధ్య జిగులు అవుతున్నారు అని చెప్పాను కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో. వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపు నాడు ఏదన్నా చిన్నది తెలిసినా వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు. చిన్న విషయానికి ఇంట్లో మామూలుగా ఉండరు, పెద్ద గొడవలు చేస్తారు. ఇంకా ఈ విషయం తెలిసిందంటే వేరేలా ఉంటుంది సిచ్యువేషన్. మ్యారేజ్ అయ్యింది, కపుల్స్ అని మ్యారేజ్ అయ్యింది, పిల్లలు ఉంటే మాత్రం వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఉంటే చాలా బాధపడాల్సి వస్తుంది. రేపటి నాడు మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి మీ వైపుగా వస్తే. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా సరే పిల్లల వైపుగా తెలిస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఎటు తేల్చుకోలేక మనసులో అలజడి, తెలియని ఒక అలజడి. అండ్ వీళ్ళు ఏంటంటే సెట్ చేస్తున్నారండి మిమ్మల్ని ఆన్లైన్లో. ఎవరికైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి వాటిల్లో అకౌంట్స్ ఉన్నాయో వాటిల్లో వీళ్ళైతే మిమ్మల్ని సెట్ చేస్తున్నారంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడానికి ప్రయత్నించడం. అంటే రాంగ్ నెంబర్ నుంచి రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజెస్ అలాంటివి అలాంటివి చేస్తున్నారు కొంతమందికి ఏంటంటే సెర్చ్ వరకే చేస్తున్నారు. అంటే మీ ప్రొఫైల్ పిక్స్, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, ఈ రిలేషన్షిప్ గురించి ఎలాంటి స్టెప్ మీరేమన్నా తీసుకుంటారా, స్టెప్ నేను తీసుకోవాలా స్టెప్ అన్న వైజ్గా ఈ పర్సన్ ఏంటంటే మీ వైపుగా సెర్చ్ అనేది చేస్తున్నారనమాట. ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలా ఉంటున్నారు అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళైనా సరే అండి, వర్క్ చేసుకునే వాళ్ళు, ఒకే ప్లేస్లో ఉన్న వాళ్ళైనా సరే వీళ్ళు ఏంటంటే ఆలోచన అనేది చేస్తూ ఉన్నారనమాట మీ గురించి వెతకటం. ఒకవేళ మీరు వర్క్లో ఉన్నప్పుడు ఏదో కొంతమందికి హెల్త్ బాగున్నప్పుడు ఆ రోజు మానేస్తారు కదా, ఏదైనా సరే వర్క్ ఏదైనా సరే, చిన్న వర్క్ అయినా సరే, పెద్ద వర్క్స్ అయినా సరే మానేస్తారు కదా, మీ గురించి వెతకటం, వేరే వ్యక్తుల ద్వారా తెలుసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్లో సంతోషంగా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. చెప్పాను కదా, ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో రిలేషన్షిప్ అప్పటి నుంచి మీరు బాధపడుతున్నారు అని తెలుసు. వీళ్ళకి ఏంటంటే మీ మనసులో ఎంత బాధ ఉందో మీకు తెలుసు. కానీ వీళ్ళకి ఏంటంటే బయటికి మాత్రం మీరు ఏదైతే నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా మీరు ఏదైతే బయటికి పోర్ట్రే చేస్తున్నారో ఈ పర్సన్కి, అది దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీరు హ్యాపీగానే ఉన్నారు, మీ లైఫ్లో మీరు సంతోషంగానే ఉన్నారు, మీకు ఏమీ పట్టట్లేదు, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అన్న విషయంలోనే ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
కానీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీగోల్ చేయాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎటు తేల్చుకోలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి కావాలి అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది. మీకు కూడా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ అనేది కొంతమందికి అయితే చెప్పానుగా సెట్ చేస్తున్నారు. ఎదురెదురుగా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది అని తెలుసు. మీకు ఈ వాళ్ళు రిలేషన్షిప్లోకి వస్తే నిలబెట్టుకుంటారు అని తెలుసు. వాళ్ళకి వీళ్ళకి నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది, మీకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్. అండ్ ఇక్కడ చెప్పాను ఫస్ట్లో వచ్చింది చూసారు ఈ కార్డు. వీళ్ళైతే నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను, ఇద్దరిని ఉంచినా సరే లైఫ్లో ఇద్దరికి సమానంగా ప్రేమని ఇవ్వలేను, నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను చెప్పానుగా. అంటే థర్డ్ పర్సన్కి ఫ్యామిలీ కాబట్టి 50% ఇచ్చి మీకు 20యో 30యో ఇస్తారు అన్నట్లుగా వీళ్ళేంట 30-20 అలా ప్రేమని కేరింగ్ని అలా ఇస్తాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట. అంటే గతంలో మ్యారేజ్ కాకముందు కానివ్వండి, వేరే వయసుగా అయినా సరే వీళ్ళేంటంటే గతంలో అయినా సరే అలాగే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచేది ఏముంది ఇక్కడ, నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఇవ్వలేను, అప్పుడు మాత్రం ఇచ్చారా ఇప్పుడు ఇవ్వటానికి? ఓకే, అలా ఉంది సిచ్యువేషన్. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేను, ఇప్పుడైనా సరే కొంచెం కొద్దో గొప్ప ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ అన్నారు, చెప్పాను కదా, ఏ 20% 30% ఇవ్వాలనిపిస్తుంది. కానీ థర్డ్ పర్సన్ అన్నారు కదా, అంతా ప్రేమనంతా వాళ్ళ వైపే చూపించాలి. ఫస్ట్లో కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ థర్డ్ పర్సన్ అన్నారు కదా, ఎలా ఇవ్వాలి అంటే కొంచెం ఇవ్వకపోయినా సరే అనుమానాలు వస్తాయి అన్నమాట ఆ పర్సన్కి, థర్డ్ పర్సన్కి. ఏంటి ఎవరితో వెళ్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, గతంలో ఉండట్లేదు, గతంలో ఉన్నట్లు మాట్లాడట్లేదు అన్నట్లుగా వెంబటే పడతారనమాట ఇక పర్సన్. ఇంకా చూద్దాం. మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది వీళ్ళకి, అందుకని ఈక్వల్గా ఇవ్వలేను కదా నేను. ఒకవేళ ఈక్వల్గా ఇచ్చినా సరే థర్డ్ పర్సన్ ఊరుకోరు కదా, రేపటి నాడు తెలిసిందంటే మామూలుగా ఉండదు విషయం. థర్డ్ పర్సన్ వైజ్ మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, స్టక్ అయిపోయాను. అండ్ వీళ్ళకి తలనొప్పి రావటం, హెడేక్ రావటం, ఎటు తేల్చుకోలేక ఏం చేయాలి అర్థం కాక, ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అర్థం కాక ఏంటంటే ఈ పర్సన్ అంటే ఎటు తేల్చుకోలేక కొంతమంది డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా అనుభవిస్తున్నారండి, ఫేస్ చేస్తున్నారు. చెప్పాను కదా, ఫస్ట్లోనే చాలా బాధ కార్డు వచ్చింది. ఎటు తేల్చుకోలేక మీకు చేసినందుకే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే మీ వైపుగా వస్తేనన్నా కొంచెం సిచ్యువేషన్ బాగుంటుంది, బ్యాడ్గా లేకుండా అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మీకు ఏం పట్టనట్లు ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి అంటే మీరు వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా, వీళ్ళైతే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందండి వీళ్ళకి, ఎటు తేల్చుకోలేక రిలేషన్షిప్ పట్ల ఏమీ అర్థం కాక. ఒకవేళ కాల్ కానీ, కొంతమందికి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వాళ్ళు ఏంటంటే సైలెంట్గానే ఉంటారు, ఏమి చెప్పరు. ఒకవేళ ఎదురెదురుగా ఉన్నా సరే, కలుస్తున్నా సరే వాళ్ళు ఏం చెప్పకుండా సైలెంట్గానే ఉంటారు. అసలు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటని మీరు ప్రశ్నించినా సరే అలాగే ఆలోచిస్తారే కానీ ఎక్కువగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ అలాగే ఆలోచిస్తూ ఉంటారు. మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఆలోచన అనేది ఎక్కువగా ఉంది ఈ పర్సన్లో. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే లోన్లీ ఫీలింగ్ ఎక్కువ ఉంది. అంటే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాతో
నా వైపుగా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు కానివ్వండి, నన్ను పట్టించుకునే వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, బయట అయినా సరే, మీ వైపు అయినా సరే, మీ వైపుగా బ్రేక్ అయిపోయింది కదా రిలేషన్షిప్. మీ వైపు చూస్తే బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్, పూర్తిగా బ్రేక్ అయిపోయింది. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఏంటంటే లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. బాధ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ వీళ్ళు ఏంటంటే గతంలో ఆప్షన్స్ ఉన్నాయని చూస్ చేసుకుని వెళ్ళిపోయారు కదా. ఆ ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ అయితే మీరే పదే పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. ఓకేనా? ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు అయితే కొంతమందికి మాత్రం, ఆల్మోస్ట్ అందరికీ ఈ వీకెండ్ లోపల మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తాయి. అది ఎప్పుడైతే అని మాత్రం నేను చెప్పలేను. అంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఏంటంటే చాలా వరకు కాల్స్ మెసేజ్ చేసే అవకాశం లేదు. ఊరికే సెట్ చేసి వదిలేసేస్తారు. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ కాల్ కానీ మెసేజ్ వచ్చినా సరే అది రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్ అయ్యే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మాత్రం వీకెండ్లోపు మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. వాళ్ళు ఏంటంటే అసలు ఏమి చెప్పరు. సిచ్యువేషన్ ఏదైనా సరే అది ఏమి చెప్పకుండా సైలెంట్గా తిన్నావా, ఉన్నావా, ఎలా ఉన్నావు అన్న ఈ 2 మాటలు మాట్లాడి పెట్టేస్తారనమాట. వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది థర్డ్ పర్సన్ వైపు తెలిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న వైజ్గా థర్డ్ పర్సన్ వైజ్గా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకేనా? హాఫ్ ఆఫ్ ద వీక్లో అయితే ఎవరికి కాల్స్ కానీ మెసేజ్ కానీ రావండి. ఎండ్ ఆఫ్ ద వీక్లో మాత్రం కొంతమందికి తక్కువ కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ నైట్లోపు ఎవరికైనా రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజెస్ వచ్చి సైలెంట్గా ఊరుకుంటారు. మళ్ళీ మీరు తిరిగి చేసిన దానికి రిప్లై ఉండదు, ఏమి సమాధానం ఉండదు. ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఏమీ లేదు, స్టక్ అయిపోయారు, అలా ఆగిపోయారు ఈ పర్సన్. ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా రాలేదు ఇక్కడ. అయితే అలా లేకపోతే ఇలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకేనా? కొంతమందికి ఇలా ఉంది, కొంతమందికి అలా ఉంది. ఓకేనా? ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో ఎంతవరకు రెజనేట్ అయింది కామెంట్ ద్వారా అనేది నాకు తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వర్తిస్తుంది. నో కాల్స్, మామూలు కాల్స్ రావండి. అండ్ ఇక్కడ ఏంటంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కది ఒక్కొక్క సిచ్యువేషన్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ కొంతమంది లవర్స్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండొచ్చు. ఫ్యామిలీ గురించి తెలుసుకుందామని ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ చూస్తూ ఉండొచ్చు. వాళ్ళ వైజ్గా రాలేదు. కాబట్టి నేను ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, అది ఎవరైనా సరే వేరే సిచ్యువేషన్ ఉందా అనే వయసుగా మీరు తెలుసుకోవాలి. మీ పర్సన్ గురించి అనుకుంటే పర్సన్ గురించే కాదు, ఇంకా మీరు కెరీర్ గురించి, జాబ్స్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు వీడియో ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే రెజనేట్ అవుతున్నాయా లేదా అని నేను తెలుసుకోవాలి కదా, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి కామెంట్ ద్వారా తెలియచేస్తే తెలుస్తుంది అనమాట. మీ లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా వస్తాయి, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇంకా ఎవరికైనా అంటే వీడియోస్ పర్సన్ గురించి కాకుండా ఇంకా వేరే విధంగా చేయాలి
కొత్తగా చేయండి అని అనిపిస్తే మాత్రం వాట్సాప్లో అయినా సరే, నాకు పర్సనల్గా అయినా సరే నాకు చెప్పొచ్చు అనమాట. అంటే ఎప్పుడు పర్సన్ గురించి చేస్తూ ఉంటాం కాబట్టి, ఇంకా వేరే వైజ్గా ఏమన్నా చెప్పాలి అనుకుంటే, అందరికి ఉపయోగపడేలాగా చెప్పాలి అనుకుంటే వాట్సాప్లో చెప్తే నేను దాన్ని బట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? ఓకే అండి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.